ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నాం. అది న్యూ ల్యాబ్ తెలుగు టీవీ ప్రేక్షకులకు చూపిద్దామని మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు పోలవరం ప్రాంతంలో ఉన్న దేవీపట్నం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. నేలకోట గ్రామం అనే ప్రాంతంలోని రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం పురాతనమైనదనండి. అది కొన్ని వందల సంవత్సరాల్లో పురాతన ఆలయాలు ఉన్నాయి. అక్కడ ప్రదేశం చాలా చూడచక్కదిగా ఉంటుంది. ఈ ప్రదేశం అంతా కొండలతో పచ్చదనంతో ఉంటుంది. ఇది పోలవరం ప్రాంతం ముంపు ప్రాంతంలో ఉందండి. పురుషోత్తపట్నం దగ్గర ఇది. ఇప్పుడు మనం వెళ్ళేది పురుషోత్తపట్నం నుంచి వెళ్తాం. నేల మట్టం అయితే ఈ గ్రామంలో నుంచి వెళ్ళటం కాబట్టి ఈ ప్రాంతం అంతా పోలారం ముంపు ప్రాంతం కాబట్టి రామదుర్గం ఆలయం పరిసరాల్లో కూడా ఈ పోలవరం ప్రాంతపు నీరు వస్తుంది, కొంత మునిగిపోద్ది ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి మనకి వైజాగ్కి త్రాగునీరు ఈయటానికి పోలవరం ప్రాజెక్టు ఒక కాలువ వెళ్తుందండి. ఆ కాలువ నుంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈ రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం పురాతనమైనది కాబట్టి మీరు న్యూ ల్యాబ్ తెలుగు టీవీని చివరి వరకు చూడండి. ఇది పార్ట్ 1. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇవే కాకోకుండా ఈ ప్రాంతంలో పొడవాటి కొండ ఉందండి. ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉన్న ఏనుగు కొండ, ఏనుగు గుట్ట అని అంటారు. విచిత్రమైన ప్రదేశాలు రాయితో చెక్కబడినట్టు ఉంటుంది, పడుకున్నట్టు ఏనుగు ఉంటుంది చూడండి. ఇది పోలవరం వైజాగ్కి వెళ్ళే కాలువ అండి. దానికి సంబంధించిన వర్క్స్ డీటెయిల్స్. ఇదంతా పొడవైటి ఒక నిర్మించారు, ఒక నీరు వెళ్ళటానికి ఒక ప్రాజెక్ట్ లాగా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కాలువకి వెళ్ళే సొరంగం మార్గాంకులో ఉంటుంది. ఇది దానికి సింబల్గా కడుతున్నారు. ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తున్నారు. వైజాగ్కి నీళ్ళు వెళ్ళటానికి ఒక కాలువ, ఎడమ కాలువ కుడి కాలువ అంటారు, ఒక కాలువ. ఇది ఇక్కడ ప్రాజెక్ట్ లాగా నిర్మిస్తున్నారు. దీన్ని కూడా నీటితో నింపి ఈ ప్రదేశంలో ఉన్న పంట పొలాలకి అందిద్దామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ వారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా కట్టడం వైజాగ్కి త్రాగునీరు అందించడానికి ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. పోలవరం ముంపు ప్రాంతం కూడా ఈ ప్రదేశంలో ఉంది. ఇవి చూడండి, మొత్తం అంతా కొండలతో ఏర్పడిన రామదుర్గం ప్రదేశం దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. చివరి వరకు వీడియో చూడండి.
ఇప్పుడు మనం నేలకోటని 2 గ్రామాలు ఉంటాయండి. ఇప్పుడు ఈ తిన్నంగా వెళితే నేలకోట, ఇప్పుడు బోర్డు చూసిగా చూపిస్తుంది కాబట్టి రామదుర్గం, ఇది నేలకోట వెళ్ళిద్ది. 2 గ్రామాలు. వీరందరూ కొండారెడ్డిలు కులానికి చెందిన వారు ఉంటారు. ఇక్కడ నివాసం ఉంటారు. కొన్ని తరాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో పోలవరం ముంపు ప్రాంతం ఇది. మా ముందు బండి వెళ్తుంది ఒకటి, ఇది అక్కడికి వెళ్తుందండి. ఒకసారి మనకు కనిపించే ఆ కొండ, నల్లగా ఉన్న కొండ రండి, రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం. ఓకే సార్, థ్యాంక్ యూ. దీపోనికి మొత్తం తీసుకెళ్తాం. అక్కడ బండి అయినప్పుడు ఇప్పుడు మనం కాలి మార్గాన నడిచే మార్గం అండి. లెఫ్ట్కి వెళ్తే బండి మార్గం, రైట్కి వెళ్తే ఇప్పుడు కాలి మార్గం వెళ్ళేది. మనం నడుద్దాం, ఒకసారి చూడండి. ఇది బళ్ళు వెళ్ళటానికి కొంత దూరం వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది రాళ్లతో ఉంది, అంటే గుట్టని కొంత భాగం కట్ చేశారు మార్గం వెళ్ళటానికి కోసం. బళ్ళు కూడా వెళ్తాయి. ఇప్పుడు కాలి మార్గాన రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం పరిసరాలకు వచ్చేసి చూడండి. మామిడి చెట్టు, ఇది కూడా 100 సంవత్సరాల క్రితం వేసిందే అడవి మామిడి. ఇక్కడ గుడి ప్రాంతం చూడండి, పరిసరాలు. ఇక్కడ మనం ముందుగా ఆంజనేయుల స్వామి విగ్రహం ఉంటుంది. తర్వాత పక్కన నీటి బావి ఉంటుంది. ఎవరికైనా మంచినీళ్ళు అయితే తాగొచ్చు, బాగుంటాయి, చల్లగా ఉంటాయి. ఇది హనుమంతుడు విగ్రహం పెట్టారు, ఆంజనేయుల స్వామి. మనం కూడా స్వామిని దర్శించుకుందాం, స్వామిని మేల్కొల్పుదాం. గంట మార్గాన స్వామికి వచ్చమని తెలియజేద్దాం. గంట కొట్టమండి, మనం దేవుడి ఆశీర్వాదం తీసుకుందాం. ఇక్కడ పక్కనే ఉన్న నీటి బావి, నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక డబ్బాతో తాడు కట్టారు, దాన్ని తీసుకొని తాగొచ్చు. మంచినీళ్ళే, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే పరిసరాలు బాగానే ఉంటాయి, కానీ చిన్న చిన్న ఎండిపోయిన ఆకులు పడ్డాయి. ఇది ఈ ప్రాంతం మీకు చుట్టూ చూపిస్తుంది చూడండి. ఇదండి మార్గం. పెద్ద చెట్టు, మామిడి చెట్టు, అడవి మామిడి అంటారు. ఓకే, ఇక్కడికి మనం ఇప్పుడు రామదుర్గం ఇక్కడికి వచ్చాం. ఇది మెట్ల మార్గం అంటే మెట్ల మార్గం నుంచి కొంత మెట్ల మార్గం ఉంటుంది. తర్వాత మెట్లు ఏమి ఉండవు. దీనికి 2 మార్గాలు. ఒకటే బండి మార్గం వెళ్ళేది, బండి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. మెట్ల మార్గం ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రామదుర్గంలో ఉన్న మునీశ్వరుడు, రాముడు, శివుడు, రకరకాలుగా విగ్రహమూర్తులు ఉన్నారు. ఈ విగ్రహమూర్తులకి ఆదిపురుషుడు అంటే మూల స్తంభం ఏదంటే కొండ మీద ఉన్న శ్రీకృష్ణుడు ఆ విగ్రహం ఉంది. దాన్ని దర్శించాలి. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో రామదుర్గాన్ని, ఈ ప్రాంత విశిష్టతల గురించి మీకు న్యూలైఫ్ తెలుగు టీవీ మీకు పూర్తి వీడియో చూపిస్తుంది. చాలా ఇబ్బంది పడుకుంటూ చాలా మైలు దూరాన ఎత్తైన కొండలో ఎత్తైన కాళ్ళ మార్గం నడుచుకుంటూ వెళ్ళాం. ఇది పూర్తి వివరాలు మీకు ఎవరో తెలియజేయని విషయాలు న్యూలైఫ్ తెలుగు టీవీ తెలియజేస్తుంది మీకు. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ఇది మెట్లు అయిపోయినాయండి. ఇది కాలి మార్గం. కొద్దిగా అక్కడక్కడ మెట్లు పాడైపోయినాయి, కొద్దిగా మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా పైకి ఎక్కండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంత పెద్ద కొండ ఎక్కాలంటే చాలా సాహసం చేసి ఉండాలి. బండి మీద వచ్చే రూట్ వేరు, కాలినడకన వచ్చే రూట్ వేరు. చాలా భయంకరంగా ఉంది. దాదాపు సముద్ర మట్టానికి చాలా ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. ఈ కొండ ఎక్కి రావాలంటే కన్నా బండి మీద రావటం మంచిదని నా చిన్న కోరిక. ఓకే, వీలు పడిన దాన్ని బట్టి మీరు చూడండి మెట్లు ఎక్కుతూ. ఓకే, నడుచుకుంటూ మనం గుడి దగ్గరకు వచ్చేసి ఉండే ఈ పై భాగం. ఇది గుడి ఎంట్రన్స్ వచ్చేసాం మనం కాలి మార్గాన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రామదుర్గం రామదుర్గ ఆలయానికి వచ్చాం. అయితే అశ్వరాపేట నుంచి కన్నాపురం, బుట్టాయిగూడెం, పోలవరం, పురుషోత్తపట్నం, నేలకోట, తర్వాత రామదుర్గం ఈ గుడికి సందర్శించడానికి వచ్చాం. ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందులు. అయినా కూడా న్యూలెప్ తెలుగు టీవీ వీక్షకుల కోసం ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో చేయలేని సాహసం న్యూలెప్ తెలుగు టీవీ చేద్దని మీకు తెలియజేయడం కోసం చేస్తున్నాం. ఎందుకంటే 4-5 గుట్టలో మధ్యలో ఉన్న రహదారిని ఒక మార్గం అయితే 2 వీలర్ మీద రావాల్సి వస్తుంది, ఇంకో మార్గం కొంత మెట్లు ఉంది, కొంత ఈ మెట్లేసారు కానీ ఇవి అంతగా ఏం పనిచేయలేదు. ఎందుకంటే రావాలంటే చాలా ఇబ్బంది. ఒక 4-5 కిలోమీటర్లు మనం నడవాల్సి వస్తుంది. అంటే నడవటానికి ఇబ్బంది లేదు, కానీ ఎందుకంటే ఎత్తైన ప్రదేశం మనం ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఈ రామదుర్గంలోని రాముడు ఉన్నారు, తర్వాత కృష్ణుడు ఉన్నారు, అనేక విగ్రహమూర్తులు ఉన్నారు. ఇక్కడ తపస్సు చేసిన స్వామీజీ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రదేశం చాలా చూడదగ్గింది, ఆనందమైంది. ఇది తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించింది ఉంది. ఇక్కడ రామదుర్గం గుడిని సందర్శించడానికి మేము ఇంత సాహసం చేసాం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వరకు షేర్ చేయండి. న్యూలైఫ్ తెలుగు టీవీ ఎప్పుడు మీ సాహసాలు చేద్దని తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బండి మార్గాన వెళ్ళే రూట్ని మీకు రెండో వీడియో చేస్తున్నాం. మొదటిది కాలి మార్గాన వెళ్ళే రూటు, ఇది బండి మార్గం వెళ్ళే రూటు. ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది, కాలి మార్గాన 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం మీకు ఆ విజువల్స్ చూపిస్తున్నాం. రైట్ సైడ్ వెళ్తే కాలి మార్గాంది, లెఫ్ట్ సైడ్ వెళితే 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్ళిపోవచ్చు. మంచి బండి బాగా ఉండాలి. బండి మంచిది కాకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 2 గుట్టల మధ్యన వెళ్ళాలి. అంతేకాకుండా రాళ్ళతో, పెద్ద పెద్ద రాళ్ళతో రోడ్డు ఏర్పాటు చేశారు. ఇది ఏమైనా బండి మంచిగా లేకపోతే ప్యాచీ పడితే చాలా ఇబ్బంది, నరకం చేస్తారు. బండి రిపేర్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం ఈ ప్యాచీలు కానీ రిపేర్ కానీ వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం బండి కండిషన్ ఉన్న బండి ఏదైనా సరే, 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ మీరు వేసుకొచ్చి కావాలి. చూడండి ఈ మార్గం అంతా ఏ విధంగా ఉందో. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు రామదుర్గం వెళ్తున్నాం మేము బండి మీద నుంచి. ఈ అడవి ప్రాంతం నుంచి దిగేనా, జాగ్రత్త తీసుకు, లాగి లాగి లాగి. ఓకే, మార్చ్, గేర్ మార్చ్. గేర్ మార్చ్, గేర్ మార్చ్. పట్టుకున్నా బండి, దిగుతా. ఇప్పుడు మనం 2 గుట్ల మధ్యన గుట్టను తెలుసుకుంటా ఉన్నదండి. మార్గం కూడా చూడండి, చాలా బాగా డౌన్గా ఉంది. బళ్ళు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ
ఎంతోమంది వచ్చారు, ఈ ప్రాంతాన్ని చూశారు. మీకు కూడా చూపిస్తాం చూడండి. కొండలు చూడండి ఈ విధంగా ఉందో. పానీపోయివా. ఇక్కడ 2-3 కొండలు దాటి వచ్చు. మిత్రులు బండి మీద వెళ్ళారు, నేను నడుచుకుంటూ వస్తున్నా. తిను సామాగ్రి ఉంది, భోజనాలు ఉన్నాయి, ఆగిరా ఉన్నాయి ఇక బ్యాగులో. అయితే 2 కొండలు దాటుకుంటూ మధ్యలో కొండలు చీల్చుకుంటూ దారేశారు, మార్గం వేశారు. ఇది పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రసిద్ధిగాంచిన దేవుడు కాబట్టి మనం మా న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రేక్షకులకు చూపిద్దామని. ఇది దట్టమైన అడవి. దీని గతంలో కూడా చాలా క్రూర జంతువులు తిరిగాయని చెప్తారు. ఎందుకంటే మనం వెళ్ళే రామదుర్గం ప్రాంతం చాలా విస్తృతమైనది, ప్రతిష్టమైనది ఈ కొండలో ఉంది కాబట్టి మంచి వీడియోస్ చేద్దాం, మంచి వీడియోస్ తెలియజేద్దాం సమాచారం అని న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రేక్షకులకు మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం చివరి వరకు వీడియో చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అమ్మో, కొట్టు మాత్రం చాలా ఎత్తైందా ఉంది. తినుబండరాలు తీసుకొని ఎక్కాలంటే కూడా కష్టంగా ఉంది. మిత్రులు చూస్తున్నారా రామదుర్గం. ఈ రామదుర్గం గుడిని చూపించడానికి సురేష్ అన్న మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం. ఇది 2-3 కొండల్లో పక్క నుంచి రహదారి వేశారు. 2 వీలర్ వెళ్ళాలంటే ఈ వర్షం లేదు కాబట్టి వెళ్తుంది బాగా. వర్షం ఉంటే చాలా ఇబ్బంది. మేము మే నెల 3వ తారీఖు వచ్చాం ఇక్కడికి. బండి వెళ్ళాలని కూడా కొద్దిగా అటు ఇటు అయినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకోసమే మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం, యూట్యూబర్లు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటన్నది మీకు తెలియకోవడం కోసం చిన్న బిట్ చేస్తున్నాం, చూపిస్తున్నాం మీకోసం. రామదుర్గం గుడి కొండల మధ్య ఉంది. దీనికి ప్రసిద్ధిగాంచింది, పురాతనమైంది అన్నారు కాబట్టి వీడియోని చేస్తున్నాం. దయచేసి వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మిత్రులు చూసారా, 1 గంట దాటింది, 1:30 అయింది. అయినా పట్టు వీడని విక్రమార్కుల్లాగా మీ ఇద్దరం బండి సహకరించకపోతే బండి పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఎంత ఎత్తుగా ఉందో కొండ. బాగా ఎత్తైన ప్రదేశం ఇది గోదావరి ప్రాంతానికి చాలా ఎత్తైన ప్రదేశం. చుట్టుపక్కల ఈ పోలారం ముంపు ప్రాంతంలో ఉన్న పరివాహ ప్రాంతం అంతా కొండలతో నిండి ఉన్నది ఈ ప్రాంతం. సురేష్ అని మాట్లాడతారు చూడండి. ఓకే, బండి మీద ప్రయాణం చేసి మనం గుడి దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం. ఇది గుడి ఎంట్రన్స్ అండి. చూడండి, ఇది కింద గుడి. ఇక్కడ మునీశ్వరుడు, రాముడు ఉంటారు. సరే వీక్షించండి. అప్పటి చోళ రాజులు 10, 11, 12 క్రీస్తు శకం వారు చోళరాజులు దక్షిణ మాల్దీవుల నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్లోకి గోదావరి నది ప్రవాహ ప్రాంతంలో వీరు పరిపాలించినట్టు చరిత్ర చెప్తుంది. కాకతీయులు క్రీస్తు పూర్వం 750 నుంచి 1323 వరకు కాకతీయులు గోదావరి పరివాహ ప్రాంతంలో వారు పరిపాలించి రాజ్యాలు ఏరి అనేక పరిపాలన వ్యవస్థ జరిగారు. చోళరాజులు, కాకతీయులు ఈ రామదుర్గం గుడిని ఏర్పాటు చేసినట్టు చరిత్రలు చెప్తున్నాయి. మనం ఈ చరిత్రని పూర్తి వివరాలు మీకు తెలియాలన్నా చూడాలన్నా మనకి ఆనవాళ్లతో కూడుకున్న రాతి కట్టడాలు, విగ్రహమూర్తుల్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా పోలవరం దిగువ ప్రాంతం ఉన్న మహానందీశ్వర స్వామి కూడా ఈ చోళరాజులు, కాకతీయులు వారి విగ్రహాలు ప్రతిష్ఠ చేసినట్టు చరిత్ర ఆనవాళ్ళు చెప్తున్నాయి, చరిత్ర చెప్తుంది, మీరు చూడగలరు. ఇప్పుడు గుడిలోకి మనం ఎంట్రన్స్ అవుతున్నామండి.
ఇక్కడ భారీ ఎత్తున షెడ్లు వేశారు. ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. వివిధ వంటకాలు ఏమైనా వండుకోవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. పెద్ద షెడ్లు అండి, దాతల సహకారంతో ఇక్కడ వేశారని బోర్డులు పెట్టారు. మనకి ఈ ప్రదేశంలో 2 షెడ్లు, వంట షెడ్లు ఉన్నాయి. ఇంకొకటి మందిరం ఉందండి. మందిరం వెళ్ళే ముందు ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అమ్మవారి విగ్రహం అలంకరణతో ఉంది. ఆ పక్క ఈ పక్క నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. ఇవి మనకు మొదటి దర్శనమిచ్చే విగ్రహాలు. తర్వాత పాతకాలపు నుంచి శివుడికి విగ్రహం ఉంది. మరియు నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడే శివరాత్రి కార్యక్రమం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం అయినా పురాతనమైంది. ఈ పురాతనమైన ఎందుకు చెప్తున్నాం అంటే, చోళ రాజులు 13వ శతాబ్దం నుంచి కాకతీయ రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని మనకి చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఈ ప్రాంతం చూస్తే మనకి చరిత్ర అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామీజీ తపస్సు చేసిన మందిరం అండి. దీంట్లో కూర్చొని స్వామీజీ ఇక్కడ తపస్సు చేశారు. అంటే స్వామీజీ ఎందుకు చెప్తున్నాం అంటే, రాజులు పరిపాలించిన తర్వాత కొన్ని తరాల తర్వాత ఆ వరవడి ఇక్కడ ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఇక్కడ విగ్రహమూర్తులు కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని వారి పరిరక్షణ తీసుకొని కొంత ప్రజలకు పాతకాలపు పురాతనమైన వాటిని కాపాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వామీజీ మందిరంలోకి వెళ్తున్నాం మనం. ఈ స్వామీజీ మనకి ఇక్కడ తపస్సు చేయటం జరిగిందంట. కొన్ని వందల సంవత్సరాలలో స్వామీజీ గర్భగుడిలోకి వెళ్దాం. స్వామీజీ కూర్చొని తపస్సు చేయటం ఇక్కడ విగ్రహం ఉంటుంది. స్వామీజీ ఏమీ తినకోకుండా, నీరు తాకోకుండా కొన్ని వందల సంవత్సరాలు బతికారని తెలియజేస్తున్నారు. ఈ స్వామీజీ ఓన్లీ గుడి కట్టారు. తరతరాల నుంచి వారసత్వంగా కొంతమంది నడుపుతూ ఉన్నారు. స్వామీజీని చూడండి, నిజ స్వరూపంలాగా ఉంది. కూర్చొని చూస్తున్నట్టు, జ్ఞానం చేస్తున్నట్టు మనకి విగ్రహం రూపం కనబడుతూ ఉంది. స్వామీజీ ఓన్లీ ఇక్కడ దీపం వరకే ఉంది, ఎటువంటి లేదు. గంట ఒకటి ఉంది, మనం వచ్చినట్టు సింబాలిక్గా చెప్పడం వరకే, అంతే. తెల్లటి వస్త్రాలతో స్వామీజీ దండేశారు, కూర్చొని ఉన్నారు. మనకి ఈ స్వామీజీ గురించి, ఇక్కడ పరిసరాల గురించి తెలియజేయమని ఇక్కడ ఉన్న వారిని అడిగితే మాకు తెలియదు, మాకు పూర్తి వివరాలు తెలియదు, మేము చెప్పలేము అని అంటున్నారు. ఎందుకంటే ఏదైనా విషయం దాస్తున్నారని మాకు అనిపిస్తుంది. స్వామీజీ గురించి కానీ, ఈ రామదుర్గం గుడి గురించి కానీ ఈ విషయాలు తెలియజేయమంటే వాళ్ళు చెప్పట్లేదు. ఏదో విషయం దాచి ఉంచుతున్నారని మాకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే స్వామీజీ విగ్రహం మనం చూసామండి. తర్వాత ఇంకొక షెడ్లో విగ్రహమూర్తుల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇవి కూడా పురాతనమైనవి, కొన్ని వందల సంవత్సరాలు ఉన్న విగ్రహాలు. స్వామీజీ కాపాడుకుంటూ వచ్చారు, ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ కరెంటు లేదండి, ఎటువంటి వాయిద్యాలకు సంబంధించింది ఏమీ లేవు. ఓన్లీ దీపారాధన, స్వామికి నైవేద్యాలు ఏమైనా పెడతారా అనుకుంటా.
దండలు ఉన్నాయి, అలంకరణ ఉంది. స్వామీజీ నీట్గా ఉన్నారు. ఇక్కడ విగ్రహమూర్తులు. ఇది కాకతీయుల నాటిది, చోళ రాజులు సమయంలో ఏర్పాటు చేసింది అనుకుంటా. శివాలయం, శివుడు ప్రతిబింబం. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మరియు అనేక విగ్రహాలు ఈ షెడ్లో ఏర్పాటు చేశారు పాతకాలపై. ఇక్కడ విగ్రహమూర్తులు చూస్తూ ఉంటే ఆ పాత విగ్రహాలు రాయితో చెక్కబడి పూజించబడి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇక్కడ వీటిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ రాముడు విగ్రహాలు ఉన్నాయి. రామదుర్గం శ్రీకృష్ణుడు పురాతన ఆలయం ఉంది. ఇప్పుడు మనం బయట పరిసరాలు ప్రాంతం చూద్దాం. ఇంకొక షెడ్డు, ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండటానికి షెడ్డు దాతల సహకారంతో ఇక్కడ కట్టారు. ఇక్కడ ఏమైనా వస్తువులు రావాలన్నా చాలా ఇబ్బంది. చూడండి, కొండ లోతుగా ఉంది. కొంత ప్రహరీ కట్టారు. ఇక్కడ పాతకాలపు రాయితీ చెక్కబడి ఉన్నాయి. తులసి కోట ఉంది. అయితే ఈ ప్రాంతంలో 13వ శతాబ్దంలో ఉన్న చోళరాజులు, 17వ శతాబ్దంలో ఉంచి కాకతీయ రాజులు ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో రాజులు రాజ్యమేలుకుంటూ ప్రజలు పరిపాలించుకుంటూ వేరే రాజ్యాన్ని వారు దండయాత్ర చేసి వారి రాజ్యంలో కలుపుకోవాలని అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు, అనేక వీరమరణాలు, ప్రజలకు సేవ చేసుకుంటూ పరిపాలించుకుంటూ సాగిన ప్రదేశంలో ఈ నేలకోట రామదుర్గం ప్రాంతం ఒకటని చెప్పవచ్చు. ఇక్కడ ఈ కొండ చుట్టూ చెక్కబడి ఉన్న రాతి కట్టడాలు చాలా ఉన్నాయి. కొన్ని శిథిలాస్థలు అయిపోయినాయి. ఈ ప్రహరీ నిర్మించారు రాయితో ఇక్కడ నిర్మించి వారు ఉండటానికి, నివాసం ఉండటానికి, యుద్ధం చేయడానికి, ఇక్కడ పూజలు అందుకోవడానికి విగ్రహమూర్తుల్ని అన్నీ వారు జీవించే ఉన్న కొంతకాలం ఇక్కడ ఉన్నారని మనకి ఆనవాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. నవగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. శివాలయం మనకి శివరాత్రి రోజున భక్తులు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటూ ఉంటారు. నవరాత్రులు పూజిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంగా. దాంతో కాకుండా ఇప్పుడు మన ఈ గృహలో విగ్రహమూర్తులు ఉన్నారు. కొన్ని ధ్వంసమైనవి, ఇరిగిపోయినాయి, ఇరగొట్టారు. ఈ పరిసరాల్లో ఉన్న నిధి నిక్షేపాల గురించి కూడా కొన్ని ధ్వంసం చేశారు విగ్రహాలని. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటి ఇరిగిపోయినాయి. అంతేకాకుండా స్వామీజీ ఈ గృహలో జ్ఞానం చేసేవాడని చెప్తా ఉన్నారు. ఈ గృహలో కూర్చొని ఓం ఓం అనే నాభి నుంచి వచ్చే శబ్ద గాలి మనిషి ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంది. త్రాగునీరు, తినటానికి ఏమి లేకపోయినా కూడా మనిషి బతకొచ్చని స్వామీజీ తెలియజేస్తున్నారు. ఈ పరిసరాలు కూడా చూడండి, మీరు గమనించండి. ఇక్కడ ఉన్న రాతి విగ్రహాలు చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి. ప్రహరీ నిర్మించారు. వాటి ఆనవాళ్ళు చాలా మనకు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళని వీళ్ళు ఇక్కడ దొంగలే కానీ, స్మగ్లర్లే కానీ పురాతన ఆలయాల్ని శిథిలం చేసే ఈ సమాజం చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇవి చెక్కబడి ఉన్నాయి. కట్టడాల్లో కొన్ని విగ్రహాలు, గుడులు కూడా ధ్వంసం చేశారు ఈ పరిసరాలలో. ఎందుకంటే గుప్త నిధుల కోసం కొన్ని మంచి మంచి పురాతనమైన కట్టడాలు పరిపాలించిన మనకి చరిత్ర తెలిసే ఆనవాళ్ళు కూడా ధ్వంసం చేశారు. మరొకటి, మనం ఈ క్రిందికి మెట్ల మార్గం కిందికి వెళ్తాం. ఎందుకంటే కొండల్లో ఉంచి వర్షం పడినప్పుడు వర్షం నీరు ఫిల్టర్ లాగా రాయిలో ఉంచి ఏర్పాటు చేసుకుంటూ కిందకు వస్తుంది. దానిని ఇక్కడ నీటి కొలను మంచినీళ్ళు తాగడానికి ఇక్కడ ఉన్నవారు మంచినీరు అవసరాలు తీర్చడం కోసం నీటి కొలను ఏర్పాటు చేశారు అప్పటి వారు. దాని
కొరకు మనం మెట్లు దిగుతున్నాం. చూడండి, రాళ్ళు కూడా చెక్కబడి ఉన్నాయి, కొన్ని శిథిలాస్థితిలో పడిపోయి ఉన్నాయి. మీరు ఇప్పుడు చూడండి, నీటి కొలను ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ వచ్చే పర్యాటకులు కానీ మంచినీరుకి వాడటానికి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చూడండి కొలంలో ఎంత బాగుందో, నీట్గా అందంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రామదుర్గం వచ్చి మనం ఇక్కడ మహిమల కల్లా రాముడిది విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మహర్షిది కూడా విగ్రహం ఉంది. దాంతోపాటుగా ఈ కొలను, నీటికి కొలను ఉంది. ఇది పైన ఉన్న కొండల్లో నుంచి నీరు ఉబ్బి ఎక్కి ఇక్కడ నీరు ఉంటా ఉంటాయి. ప్రతి శివరాత్రికి లేదా శ్రీరామనవమికి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నీరు మాత్రం వస్తూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా కానుకలు కూడా వేస్తున్నారు. ఈ నీళ్ళు చూడండి, చల్లగా ఉన్నాయి, బాగా చల్లగా ఉన్నాయి. నీళ్ళు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి ఏంటంటే నీరు ఇక్కడ ఏర్పాటు చేసి కొనలాగా ఉంది. దీన్ని ఏర్పాటు చేసింది 1999లో ఏర్పాటు చేశారు దేశంగం వాళ్ళు, రాఘవపురం వాళ్ళు. ఈ ప్రతిష్ఠితమైన ప్రదేశం కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ దేవుని దర్శించుకొని వాతావరణం చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తేనెటీగలండి నీళ్లు తాగడానికి వచ్చినాయి, మాకు ఇక్కడ తారసపడ్డాయి వీడియోకి. అయితే మీకు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే 13వ శతాబ్దంలో ఉన్న చోళరాజులు, 17వ శతాబ్దం ఉన్న కాకతీయ రాజులు గోదావరి పరివాహక ప్రాంతమైన ఆంధ్ర తెలంగాణ పరిసరాలలో వాళ్ళు పరిపాలించారు. వాటి ఆనవాళ్లే మనం రామదుర్గం శ్రీకృష్ణుడు ఆలయం పురాతనమైందని చెప్తున్నాం. మీరు ఈ మొదటి వీడియో మొదటి పార్ట్ అండి ఇది. ఈ పార్ట్లో మీకు ఓన్లీ రామదుర్గం గుడి పైకి వచ్చిన తర్వాత స్వామీజీ తపస్సు చేసే అక్కడ ఉన్న విగ్రహమూర్తులు చూపించాం. రెండో వీడియో ఉంది, అది మీరు ఈ వీడియో పార్ట్ 2 చూడాలి. ఎందుకంటే చోళరాజులు ఏ విధంగా ఈ పరిసరాల ప్రాంతాల్లో తిరిగారు, పరిపాలించారు కాకతీయ రాజులు, అదొకటి. మరియు వారి జీవిత చరిత్ర చెప్పాలని మేము రెండో వీడియో పార్ట్ చేస్తున్నాం. దయచేసి చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.